పెన్షన్దారులందరికీ నమస్కారం అండి. ఆసరా చేయుత పెన్షన్లు అయితే నెల నెల డబ్బులైతే అమౌంట్ అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు జూలై నెలకు సంబంధించి జూలై నెల మంత్ అమౌంట్ ఏవైతే ఉన్నాయో పడడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఇక్కడ మనకు రాష్ట్రంలో చూసుకున్నట్టయితే పెన్షన్దారులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరు. సో, ఇక్కడ మనకు పెన్షన్ డబ్బులకు సంబంధించి అయితే మనకు ఆల్మోస్ట్ అయితే మొన్నటి నుంచెల్లే క్రెడిట్ అయితే కావడమే జరుగుతుందని అయితే ఇక్కడ మనకు లబ్ధిదారులు అయితే అందరూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో, అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా మళ్ళొచ్చే నెల నుంచెల్లి దాదాపు ఇంకా చూసుకున్నట్టయితే ఒక 1-2 మంత్స్‌లో చూసుకున్నట్టయితే పెన్షన్దారులందరికీ కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పనున్నట్లయితే తెలుస్తుందన్నమాట. సో, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు పెన్షన్దారులందరికీ కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు అన్ని రంగాల కూడా ఏర్పాట్లయితే చేసిర్రన్నమాట. సో, మొన్న కూడా చూసుకున్నట్టయితే సభలో కూడా చర్చించినట్లయితే తెలుస్తుంది. సో, ఇక్కడ జూలై నెల మంత్‌కి అమౌంట్‌కి సంబంధించి కూడా అందరికైతే అమౌంట్ అయితే పెన్షన్దారుల ఖాతాలోకి అయితే అందరికైతే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో, ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవచ్చన్నమాట. సో, పెన్షన్దారులందరికీ కూడా ఇక్కడ మనకి ఏమని చెప్తుందంటే ప్రభుత్వం చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్దారులు కానివ్వచ్చు, అలాగే ఇప్పటివరకు ఈ పెన్షన్లన్నీ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ నల్గొండ బట్వాడా శాఖ, పోస్టల్ శాఖ ద్వారా కూడా పంపిణీ చేయడం అయితే జరిగిందన్నమాట. సో, రాష్ట్ర ప్రభుత్వం. సో, ఇక నుంచి మనం ఈ ఏవైతే ఉన్నాయో పెన్షన్దారులందరికీ కూడా ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే మనకు ఇవి ఎస్బీఐ ఉంటుంది చూసిరా, బ్యాంకుల ద్వారా కూడా పంపిణీ చేస్తామని అయితే చెప్పారు. మరి ఇవి టైంకి పడుతున్నాయా లేదా అనేది అయితే ఒకసారి పెన్షన్దారులు అయితే చెప్పగలరన్నమాట. సో, ఓకే గైస్. అలాగే ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమని చెప్తుందంటే పెన్షన్దారులకు పెన్షన్ పెంపు చేస్తామని అయితే చెప్పారన్నమాట. సో, ఆ పెన్షన్ పెంపుకు సంబంధించి కానివ్వచ్చు, సో ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఇప్పటివరకు అయితే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే లేదన్నమాట. సో, ఇక్కడ 6 గ్యారంటీలు అయితే ఇచ్చారన్నమాట. సో, ఇక్కడ మనకు అధికారంలోకి అయితే రావడానికి అయితే 6 గ్యారంటీలు అయితే ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. సో, ఇచ్చినవన్నీ కూడా మర్చిపోయి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో స్కీమ్‌లకు సంబంధించి కాకుండా ఇక్కడ మనకు అంత అభివృద్ధి కూడా ఏం చేయలేదని అయితే ఇక్కడ మనకు ప్రజలైతే అభిప్రాయం అయితే చెప్తున్నారు. సో, మరి ప్రభుత్వం ఇక్కడ మనకి ఇంకా రానున్న ఎలక్షన్స్ 2020 ఇప్పుడు మనకు 2000 చూసుకున్న 28లో మళ్ళీ ఎలక్షన్స్ ఉంటాయన్నమాట. సో, అప్పట్లోగా మరి ఇవి అమలు చేయాల్సినవి ఏమన్నా చేస్తారా? లేదా ఇట్లనే వదిలేసి సో, ఇవన్నీ కూడా మరి ఊడ్చేస్తారు అంటే మరి ఇవన్నీ ఉంటాయి చూసిర్రా. సో, నిధులకు సంబంధించి కూడా మొత్తం చూసుకున్నట్టయితే ముల్లా మూట కట్టుకుంటారని అయితే ప్రజలైతే అభిప్రాయపడుతున్నారన్నమాట. సో, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనకు ప్రభుత్వం అయితే ఇక్కడ చెప్తుంది. సో, నెల నెల డబ్బులలో కూడా అందరికీ కూడా ఇక్కడ క్రెడిట్ అయితే అవుతున్నాయి అట్లయితే తెలుస్తుందన్నమాట. సో, ప్రతి ఒక్కరికైతే అన్ని జిల్లాలో కూడా క్రెడిట్ అయితే అయినట్లయితే తెలుస్తుందన్నమాట. సో, ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని కొత్త విజిట్ చేస్తున్నారు, జరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ఆల్లో పెట్టుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా సో ఫ్యూచర్లో కూడా మంచి మంచి ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా మీ అందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో, ప్రతి ఒక్కరికైతే షేర్ చేయగలరు అన్నమాట వాట్సాప్ గ్రూపులలో. సో, ఓకే గైస్, జై హింద్.